అమర గాయకుడు మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 21వ తేదీన నెల్లూరు టౌన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని సయ్యద్ సమీ తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా మహమ్మద్ రఫీ జ్ఞాపకార్థంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఆయన పాడిన పాటలతో మనం చూసుకుంటున్నామని తెలిపారు. ఆయన పాడిన మననం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జావేద్ జీలు, మా బాషా ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. తెలుసు, భారతదేశంలో ఒక గాన గాంధర్వుడు మొహమ్మద్ రఫీ గారు ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్గా, గాయకుడిగా అతను ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయుడుగా మిగిలిపోయి ఉన్నాడు. అతని వర్ధంతిని పురస్కరించుకొని గత 31 సంవత్సరాల నుంచి యాదే రఫీ అనే ఒక కార్యక్రమాన్ని మన జావేద్ కానివ్వండి, అదేవిధంగా జీలు గారు కానివ్వండి, అదేవిధంగా మన ఖలీల్ భాయ్ కానివ్వండి, మిగతా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా బ్రహ్మాండంగా చేస్తూ వచ్చినారు. వీళ్ళ టీంలో జాకీర్ అని చెప్పి ఒక అతను గల్ఫ్ ట్రావెల్స్ అతను కూడా వీళ్ళ టీంలో ఉండి వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి ఎక్కడ అంతరాయం రానియకుండా 31 సంవత్సరాల నుంచి ఆ మొహమ్మద్ రఫీ గారిని స్మరించుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలకు మొహమ్మద్ రఫీ యొక్క గేయాలను స్థానిక గాయకుల చేత పాడిపించి వాళ్ళకందరికీ కూడా మనోరంజింపచేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు జాకీర్ గారు కరోనా సమయంలో అతను స్వర్గవాసులైనారు. అయినా కానీ వీళ్ళెవ్వరు కూడా వెనకడుగు వేయకుండా ఆ కార్యక్రమాన్ని అలాగే ముందుకు సాగిస్తూ ఆ జాకీర్ గారి యొక్క ఆత్మకు శాంతి కలిగే విధంగా దువా కూడా ఆ కార్యక్రమం రోజు చేస్తుంటారు. ప్రపంచంలో చాలా తక్కువ మంది ఎవరైతే సింగర్స్ ఉన్నారో, గాయకులు ఉన్నారో వాళ్ళు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో ఎక్కువ మంది భారతదేశానికి చెందిన వ్యక్తులు. మొహమ్మద్ రఫీ గారు కానివ్వండి, ముఖేష్ కానివ్వండి, కిషోర్ కుమార్ కానివ్వండి, లతా మంగేష్కర్ కానివ్వండి, అదేవిధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానివ్వండి, యేసుదాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఘంటసాల గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు. అయితే వీళ్ళందరికన్నా ఒక ప్రత్యేకమైన స్థానం ఎవరిదంటే మొహమ్మద్ రఫీ గారిది. మొహమ్మద్ రఫీ గారు 1958వ సంవత్సరంలో ఒక బైజు బావర్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో మన్ తడపత్ హే హరి దర్శన్ కే లియే అని చెప్పి ఒక భజన గేయాన్ని అతను పాడతాడనమాట. ఆ రోజుల్లో టీవీలు లేవు, టీవీ ఛానళ్ళు లేవు, ఏం లేవు. రేడియోస్లో ప్రోగ్రాం వచ్చేదన్నమాట. ఆ రేడియోలో ఆ పాట విన్న తర్వాత చాలామంది హిందూ పండితులు ఎవరైతే ఈ బ్రాడ్కాస్టింగ్ చేసేవాళ్ళు ఉండారో, ఎయిర్ ఇండియా రేడియో ఏదైతే ఉండిందో అక్కడికి ఉత్తరాలు రాస్తారనమాట. ఎందుకని రాస్తారంటే ఈ భజన పాడిన వ్యక్తి అడ్రస్ కానీ మాకు ఇస్తే అతనికి మా మఠాలకు తీసుకొని పోయి సన్మానం చేస్తాము. అదేవిధంగా ఈ భజన పాడిన వ్యక్తి, ఆ భజనకు మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి, ఆ భజన రాసిన వ్యక్తి, వీళ్ళ ముగ్గురి పేర్లు వాళ్ళ అడ్రస్లు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళకు ఏదైతే ఆ రేడియో వాళ్ళకు, రేడియో స్టేషన్ వాళ్ళకు లెటర్ రాస్తే అందులో నుంచి రేడియో స్టేషన్ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకు లెటర్లో జవాబు ఇస్తే ఆ పండితులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ భజన పాడింది ముస్లిం మొహమ్మద్ రఫీ, ఆ భజన రాసింది హస్రత్ జైపురి, అతను ముస్లిం. అదేవిధంగా దానికి మ్యూజిక్ కొట్టిన అతను కూడా నౌషాద్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సెక్యులరిజం, కమ్యూనల్ హార్మనీ, అదేవిధంగా పాట అనేది ఎంత మధురంగా ఉంటే పాటకు కులము, మతము, ప్రాంతము, హద్దులు, సరిహద్దులు ఏముండవు. పాట మధురంగా ఉంటే ఎవ్వరు కూడా దాన్ని ప్రేమిస్తారనమాట. అటువంటి మధుర గాయకుడి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని 21వ తేదీ శనివారం రోజు రాత్రి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో కోన్సేరియా టౌన్ హాల్ లోపల ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమానికి అందరు కూడా పుర ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, అదేవిధంగా మన ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు మన ప్రశాంతి మేడం గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఉన్న సంగీత ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళకందరూ కూడా మీ రాక కోసం 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఏదైతే వాళ్ళు పాడే గేయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక కళాకారుల చేత పాడిస్తారో ఆ గేయాలను మీరు విని మొహమ్మద్ రఫీ గారి యొక్క పాటలను ఆస్వాదించి మీ ఆశీస్సులు ఈ ఆదే రఫీ కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే సూర్యుడు అందరి కోసం ఉంటాడు, చంద్రుడు అందరి కోసం ఉంటాడు, అదేవిధంగా గాలి, వెలుతురు, నీరు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా యూనివర్సల్ అనమాట. దానికి ఒక హద్దు ఉండదు, దానికి ఒక పేరు ఉండదు, దానికి ఒక మతం ఉండదు, ఒక కులం ఉండదు, దానికి ఇదంతా నాదే అని చెప్పేసి హక్కులు ఎవరికి ఉండవు. అదేవిధంగా మొహమ్మద్ రఫీ గారు కూడా ఏ విధంగా సూర్యుడు, చంద్రుడి యొక్క చల్లదనము, సూర్యుడి యొక్క వెచ్చదనము, అదేవిధంగా గాలిలో ఉన్న ఆహ్లాదకరం వీటన్నిటిని కలిపితే మొహమ్మద్ రఫీ అనే ఒక వ్యక్తి తయారవుతాడనమాట. అటువంటి వ్యక్తి యొక్క గేయాలను మీరందరూ కూడా మా స్థానిక కళాకారుల గొంతుతో స్వరాలతో విని మీ అందరి ఆశీస్సులు వాళ్ళకి అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించి మీరు విజయవంతం చేసి మీ దీవెనలు వీళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.